నటసింహు నందమూరి బాలయ్యతో బోయపాటి శ్రీను చేస్తున్న మూవీ అఖండ 2. ఈ మూవీని సెప్టెంబర్ 25న రిలీజ్ కన్ఫర్మ్ చేసింది ఫిల్మ్ టీమ్. అందుకే ఈ మూవీని చాలా స్పీడ్ గా కంప్లీట్ చేస్తున్నాడు బోయపాటి. అలా ఈ మూవీని చెప్పిన డేట్ కి టైమ్ లో పూర్తి చేసేలా షూట్ చేయాలనే కండిషన్ అప్లై చేశాడట బాలయ్య. దీంతో పక్కా ప్లాన్ తో వరుస షూటింగ్లతో దూసుకు వెళ్తున్నాడట. అలా ఎక్కడ కూడా షూటింగ్ లో బ్రేక్ లేకుండా సమ్మర్ కి సెండ్ ఆఫ్ ఇవ్వకుండా షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసి మరో షెడ్యూల్ ని కంటిన్యూ చేస్తున్నారట బోయపాటి. ఇక ఈ మూవీలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఉన్నాడంటున్నారు. ఓ ఫైట్ సీక్వెన్స్ లో కనిపిస్తాడని, ఓ పాపకు హెల్ప్ చేసే పాత్రలో మోక్షజ్ఞ కనిపిస్తున్నాడనే టాక్ టాలీవుడ్ లో స్ప్రెడ్ అవుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రశాంత్ వర్మ మేకింగ్ లో సింబా మూవీతో బిజీ అయ్యాడు మోక్షజ్ఞ. ఈ మూవీతోనే ఎంట్రీ ఉంటుందన్నారు. మరి సింబా మూవీతోనే ఎంట్రీ ఉంటుందో లేక అఖండ 2 లో గెస్ట్ రోల్ ఎంట్రీ ఇస్తాడో తెలియదు కానీ ఖచ్చితంగా బాలయ్య మూవీలోనే మోక్షజ్ఞ కనిపిస్తాడని అంటున్నారు. ఈ టాక్ తోనే నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ మూవీ జార్జియా షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ భారీ సెట్ లో భారీ ఫైట్ సీన్స్ ని ప్లాన్ చేసిందట ఫిల్మ్ టీమ్. ఈ ఫైట్ సీక్వెన్స్ లో దాదాపు 1000 మందితో ఈ ఫైట్ ని రెడీ చేస్తున్నారట. అలా ఈ ఫైట్ సీన్ లో అఖండ తాండవాన్ని చూపిస్తాడట బాలయ్య. ఈ ఫైట్ సీక్వెన్స్ నే మూవీలో భారీ ఫైట్ సీన్ అని అంటున్నారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.